బెంగళూరులో రేవ్ పార్టీ పోలీసుల దాడులు 8 మంది అరెస్టు అదుపులో మరో 78 మంది అంట. డ్రగ్స్ ఖరీదైన కార్లు స్వాధీనం. ఓ కారులో ఏపీ ఎమ్మెల్యే కాకాని స్టిక్కర్ అంట. పార్టీకి హైదరాబాద్ ఏపీ నుంచి 100 మంది హాజరు అంట. 25 మంది మహిళలు సహా సినీ వ్యాపార రాజకీయ ప్రముఖులు. హీరో శ్రీకాంత్, నటి హేమ అరెస్ట్ అయినట్టు ప్రచారం. తాము హైదరాబాద్లోనే ఉన్నామని వీడియోలు రిలీజ్ చేశారంట. సో ప్రచారం నిన్న హీరో శ్రీకాంత్, నటి హేమ కూడా ఏదైతే ఈ రేవ్ పార్టీ జరిగిందో, ఈ డ్రగ్స్ దందా జరిగిందో దాంట్లో అరెస్ట్ అయిన ప్రచారం బలంగా జరిగింది. లేదు మేము ఆ పార్టీలో లేము, ఆ పార్టీకి మాకు సంబంధం లేదు, మేము హైదరాబాద్లో మా ఇండ్లలో సేఫ్ ఉన్నామని చెప్పి నటి హేమ, హీరో శ్రీకాంత్ వాళ్ళొక వీడియో రూపంగా వెల్లడించారు. కర్ణాటకలోని బెంగళూరులో రేవ్ పార్టీ జరిగింది. దీనిపై పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేశారు. 5 ఆర్గనైజర్లు, 3 డ్రగ్ ఫ్లెడర్లను అరెస్ట్ చేశారు. బెంగళూరులోని ఎలక్ట్రానిక్స్ సిటీ సమీపంలో ఉన్న జిఆర్ ఫామ్ హౌస్లో ఆదివారం రాత్రి బర్త్డే పార్టీ పేరుతో వేడుకలు నిర్వహించారు. దీన్ని హైదరాబాద్ చెందిన వాసు అనే వ్యక్తి ఆర్గనైజ్ చేశాడు. ఇందులో హైదరాబాద్ ఏపీకి చెందిన దాదాపు 100 మంది పాల్గొన్నారంట. వీరిలో 25 మంది మహిళలు సహా సినీ వ్యాపార రాజకీయ ప్రముఖులు ఉన్నారంట. ఇగో శ్రీకాంత్ ఏమంటాడు, అది నేను కాదు, నేను హైదరాబాద్లోని మా ఇంట్లోనే ఉన్నాను. బెంగళూరులో రేవ్ పార్టీకి వెళ్ళినట్టు పోలీసులు అరెస్ట్ చేసినట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రేవ్ పార్టీలో దొరికిన అతను ఎవరో కానీ కొంచెం నాలాగే ఉన్నాడు. అతనికి కాస్త గడ్డం ఉంది, ముఖం కవర్ చేసుకున్నాడు. నేనే షాక్ అయ్యాను. ఇది చూసి నాతో పాటు మా కుటుంబ సభ్యులందరూ నవ్వుకున్నాం. మొన్ననేమో నా భార్యతో నాకు విడాకులు ఇప్పించేశారు, ఇప్పుడేమో రేవ్ పార్టీకి వెళ్ళాలని అంటున్నారు. దయచేసి ఇది ఎవరు నమ్మొద్దు. నేను రేవ్ పార్టీలకు పబ్స్కు వెళ్ళే వ్యక్తిని కాదు. రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. దయచేసి తప్పుడు కథనాలను నమ్మొద్దని చెప్పి హీరో శ్రీకాంత్ అంటా ఉండు. సేమ్ నా పోలికలే ఉన్నాయి. ఆయన కొంత గడ్డం ఉంది, నా లెక్కన తెల్లగా ఉన్నాడు. సో ఆయన చెయ్యి అడ్డం పెట్టుకునేసరికి నన్నే అనుకుని అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారు. సో నేను సేఫ్గా ఉన్నా, గతంలో నాకు నా భార్యకు విడాకులు జరిగినాయి అని చెప్పి ప్రచారం చేశారు. నేను సేఫ్గా ఉన్నా, నమ్మకండి అంటూ ఉన్నారు. సో హైదరాబాద్లో ఉన్నా అని చెప్పి హేమ కూడా అంటా ఉంది. బెంగళూరులో నన్ను అరెస్ట్ చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. నేను హైదరాబాద్లోనే ఉన్నాను, బెంగళూరులో ఎలాంటి పార్టీకి వెళ్ళలేదు. హైదరాబాద్లోని ఓ ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నాను. నన్ను అనవసరంగా ఇందులోకి లాగుతున్నారు. కన్నడ మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదంట. సో వాస్తవమే ఒప్పుకుంది. హైదరాబాద్లో ఫామ్ హౌస్లో హేమ చిల్ అవుతుందంట. చిల్ అవుతుంది, నేను అక్కడ లేను అని ఆమె అంటా ఉంది. మరి ఎవరెవరు ఉన్నారో చూడాలి. సో ఏదేమైనప్పటికీ రాజకీయ నాయకులతో పాటు పొలిటికల్ లీడర్లు కూడా ఉన్నారంట. ఆదాబ్ హైదరాబాద్ పరుపుల్లో నోట్ల కట్టలు. ఓ షూ వ్యాపారి ఇంట్లో ఐటీ దాడులు. ఏకకాలంలో 14 చోట్ల సోదాలంట. సుమారు రూపాయలు 100 కోట్ల సీజ్ అంట. 10 యంత్రాలతో లెక్కించాల్సిన పరిస్థితి అంట. పలు ఆస్తి పత్రాలు కూడా స్వాధీనం అంట. పరుపుల కింద 100 కోట్లు అంట. పేదవాడు డబ్బు సంపాదించడం కోసం రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడుతుంటే ఉన్నోడు మాత్రం డబ్బును ఎక్కడ దాచాలో కూడా తెలియక సతమతం అవుతున్నాడు. మామూలుగా డబ్బును ఇంట్లో బీరువాలో దాచుకుంటాం, మరి ఎక్కువ ఉంటే బ్యాంకులో డిపాజిట్ చేస్తాం. కానీ ఇంట్లో మంచం కింద పరుపుల పరచడం ఎప్పుడైనా చూసారా? ఆగ్రాలో ఐటీ అధికారులు జరిపిన సోదాల్లో చోటు చేసుకున్న ఘటన చూస్తే అవ్వక్కైతారంట. ఎక్కడ దాచిపెట్టాలో అర్థం కాక పరుపు కింద పెట్టుకున్నంట.